హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మీరు వీడియో చూస్తూ కూడా బ్లౌజ్ కటింగ్ అనేది కట్ చేసుకోవచ్చు. అలాగే నేను కొన్ని వీడియోస్లలో కొన్ని విధాలుగా చెప్తాను కదండి. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం టేప్ కొలత అనేది ఉంటుంది. అలాగే ఆది బ్లౌజ్ కొలత అనేది ఉంటుందండి. చూడండి, ఫస్ట్గా వచ్చేసి మనము మన సైడు ఇలా క్లోజ్గా ఉన్నదేమో మన సైడ్ వేసుకోవాలి. ఇలా ఓపెన్స్ రెండు కూడా ఆపోజిట్లో వేసుకోండి. ఇలా ఓపెన్స్ రెండు కోరస్ కూడా ఆపోజిట్లో వేసుకోవాలి. బ్లౌజ్కైనా పేపర్కైనా ఇంతే వేసుకోవాలండి ఎప్పుడు కూడా. ఇక్కడ రెండు మార్కింగ్ ఏంటి చేయండి. కిందికి ఒక పాదం మందం మార్కింగ్ చేయండి. ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకోసం ఇది మార్కింగ్ చేసుకోవాలి అని అంటే, మనకు బ్లౌజ్ పీస్ అనేది కింద సైడు హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి కొన్ని బ్లౌజెస్కి ఎప్పుడు కూడా మనం ఈ కింద సైడు స్ట్రేట్గా మార్కింగ్ చేసుకొని ఒక పాదం మందము కటింగ్ చేసేసేయాలి. మరొక మార్కింగ్ అనేది మనము కుట్టు కోసం అండి. ఇది ఒక పాదమందం తీసుకుంటే సరిపోతుంది. ఇది నేను ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం కట్ చేసి చూపిస్తాను. ఇలా మీరు వెంటనే కూడా కట్ చేసేసుకోవచ్చు, లేకుంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇలా కట్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా మంచిగా సమానంగా కట్ చేయండి. అలాగే ఇది కుట్టు కోసం అండి. మనకు మీ ఆది బ్లౌజు కరెక్ట్ కొలతలు అనేది తీసుకోండి. ఫస్ట్ అయితే కుట్టు కోసం మీకు కనిపిస్తుందో లేదని చెప్పేసి మార్కింగ్ అనేది కొంచెం కరెక్ట్గా వేస్తానండి. ఇలా ఇది వచ్చేసి మన కుట్టు కోసం అండి. ఒక పాదం మందం అయితే సరిపోతుంది. అలాగే మీ ఆది బ్లౌజు కరెక్ట్ కొలతలు ఉన్నది ఎప్పుడు కూడా కరెక్ట్ కొలతలు తీసుకుంటేనే కటింగు అలాగే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్ తీసుకోండి. ఉక్స్ పట్టి నుంచి ఎప్పుడు కూడా ఉక్స్ పట్టి సైడ్ నుంచి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ కుట్టు దగ్గర 6.5 అనేది వచ్చింది. సైడ్ జెంటిక్స్ దగ్గర అండి. అది కరెక్ట్గా ఇలా పట్టేస్తూ ఇలా కొలత అనేది తీసుకోండి. ఇప్పుడు చుట్టు కొలత మొత్తం ఎంత ఉందో చూద్దాము. ఇలా అయితే ఇది ఇప్పుడు మనము ఇలా తీసేయగా కరెక్ట్గా మనకు 28 ఇంచెస్ అయితే వచ్చింది. 28 ఇంచెస్ వచ్చింది. ఎప్పుడు కూడా మనం ఈ కాజపట్టిని లెక్కలోకి తీసుకోకూడదు. 28 ఇంచెస్లో మనము 4వ వంతుని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా 14 చూడండి, మనకు 7 అనేది వచ్చింది. ఈ 7ని మనము ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ మార్కింగ్ అనేది చేద్దామండి. ఇలా అలాగే ఇక్కడ మనకు సైడ్ జెంటింగ్స్ కోసము రెండు మార్కింగ్ సైడ్ డాట్స్ అంటే ఇవి సైడ్ డాట్స్ ఉంటాయి కదా, మనకు ఇక్కడ 2 డాట్స్ ఉంటాయి కాబట్టి వీటి కోసము మరో 1 ఇంచ్ తీసుకోండి. ఇలా 1 ఇంచ్ తీసుకున్నారు కదా. ఇక్కడ సైడ్ జెయింటింగ్స్ కోసం ఇప్పుడు ఇది ఎంత ఉంది. సైడ్ జెయింటింగ్స్ దగ్గర మనకు కరెక్ట్గా చూసుకుంటే 1.5 ఇంచ్ అయితే ఉంది. ఈ 1.5 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేయండి. 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. మరీ 1.5 ఉందని మీ క్లాత్ ఒకవేళ ఎక్కువగా ఉంటే మీకు కావాలి, ఒకవేళ ఉండని ఎప్పుడైనా ఫ్యూచర్లో కొంచెం లావ్ అయితే అని చెప్పేసి అనుకుంటే మీరు 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. 1 ఇంచ్ 1.5 ఇంచ్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు క్లాత్ అనేది తక్కువ ఉంటే ఇక్కడ మీరు 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. సైడ్ జెయింటింగ్స్ దగ్గర కుట్టు కొంచెం దగ్గరగా వేసుకుంటే సైడ్ జెంటింగ్స్ దగ్గర సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి మనం మన ఆది బ్లౌజ్కి కరెక్ట్గా ఇక్కడ మిడిల్లో చూసుకొని ఇలా మిడిల్లో చూసుకొని ఇక్కడ కొంచెం లాగ్ పట్టి ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్ చేసుకోవాలి. ఇదేమో మెయిన్, పైనకు వచ్చేసి ఎక్స్ట్రా ఎప్పుడు కూడా. ఇప్పుడు మీ ఇక్కడ నుంచి ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా, ఇది ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మీ ఆది బ్లౌజ్ పొడవు ఇక్కడ షోల్డర్ నుండి కరెక్ట్గా డాట్స్ దగ్గర 12.5 అయితే వచ్చిందండి. 12.5 వస్తే మరొక పాదం మందం కానీ ఒక 1/2 ఇంచ్ కానీ తీసుకోండి. 13 పెట్టుకుందాం. కుట్టులో కావాలి కాబట్టి ఇగో ఇక్కడ
కుట్టులోకి కూడా పెట్టేస్తున్నాను. ఇందులోనే మనకు అసలు 2.5 వచ్చింది కదా. ఇక్కడ ఎక్స్ట్రా టోటల్గా నేను 13 ఇంచులు తీసుకున్నాను. 13 ఇంచుల్లోని మనము ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్ అనేది చేసుకున్నాం అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంత ఉందో చూద్దాం. కరెక్ట్గా చూసుకోండి. 3 ఇంచెస్ ఉంది. టోటల్గా మనం ఇక్కడ 5 తీసుకుందాము. ఇక్కడ టోటల్గా 5 తీసుకొని 3 ఇంచెస్ షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. 2 ఇంచెస్ నెక్ దగ్గర, 2 ఏమో నెక్, 3 ఏమో షోల్డర్. ఓకేనండి. ఇక్కడ కింద సైడ్ ఏమో మనం మళ్ళీ 2 పాయింట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ 2 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 పాయింట్స్ తీసుకున్నాం. ఇక్కడ 2.5 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ 2.5 మీద 2 గీతలు ఎక్క తీసుకోవాలి. ఎందుకోసం కింద ఎక్క తీసుకోవాలి అంటే ఇక్కడ మనకు కరెక్ట్గా షేప్ అనేది రౌండ్గా వస్తుంది, దానికోసం అని చెప్పేసి. ఇప్పుడు మనము మార్కింగ్ ఒకసారి చేసుకుందాము. ఇక్కడ ఎక్స్ట్రా నేను 2 మార్క్స్ని చేసేసి చంక భాగం దగ్గర ఇంకా కొలత తీసుకోలేదు అని అనుకోకండి. మనకు చూడండి 6.5 5.5 కరెక్ట్గా ఉంది. ఆల్రెడీ ఆది బ్లౌజ్తో తీసుకున్నాం కదా, అదేనండి ఇది. ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఇలా దీన్ని కూడా ఇలా కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసేసేయండి. ఇప్పుడు మీ ఉక్స్ పట్టి సైడు నుంచి ఇక్కడ చంక భాగం దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు వరకు కొలత అనేది తీసుకోండి. సారీ, ఇక్కడ మీకు అర్థమైందో లేదని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఉక్స్ పట్టి సైడ్ నుంచి పైన ఉక్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్ ఇక్కడ వచ్చింది. దీని నుంచి మనము ఇలా మార్కింగ్ చేయాలి. ఎప్పుడు కూడా క్రాస్గానే వస్తుంది. సైడ్ జాయింటింగ్స్ క్రాస్గా వేస్తేనే మనకు కుట్టు అనేది కరెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు ఇలా సైడ్కి క్రాస్గా వస్తుంది. మనకు కరెక్ట్గా కలిపేసుకోండి. ఇలా కటింగ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కానీ ఇలా స్ట్రైట్ కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి బ్యాక్ నెక్ దగ్గర ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇక్కడ డీప్ పోవద్దు, 1 ఇంచ్ తీసుకోకూడదు. ఇప్పుడు కూడా 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇక్కడనేమో 1 ఇంచు, ఇక్కడనేమో 2.5 నుండి తీసుకోవాలి డౌన్ అనేది. ఇక్కడ నుంచి తీసుకున్నాను 2.5, ఇక్కడ నుంచి కాదండి, ఇక్కడ నుంచి. ఓకేనండి. ఇక్కడ చూడండి షోల్డర్కి మిడిల్లో చూసుకొని పొడవు వచ్చేసి 3.5 తీసుకోవచ్చు, 3 కూడా తీసుకోవచ్చు. ఎలా ఉండాలో కటింగ్ అనేది చేసేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికి యూజ్ అవుతుంది తప్పకుండా షేర్ చేయండి. దీన్ని ఇట్లా కటింగ్ అనేది చేసేసేయండి. కరెక్ట్గా కటింగ్ అనేది చేయండి. కటింగ్ చేయడము, మార్కింగ్ చేయడం ఈ 2 కరెక్ట్ చేస్తేనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడు కూడా. అలాగే మీరు తీసుకునే ఆది బ్లౌజ్ కూడా కరెక్ట్ కొలతలు ఉన్నాయి తీసుకోండి. కొంచెం చూడండి మనకు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక కొలత అనేది తీసుకోవాలి మనము. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కొలత తీసుకుందాము. ఇక్కడ చూడండి ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ వరకు మరీ లాగి పట్టకండి. ఇలా నార్మల్గా పట్టేసేయండి. ఎంత వచ్చిందో కొలవండి.
1.5 ఇంచెస్ అయితే వచ్చింది. 1.5 ఇంచెస్. దీన్ని ఇలా మలిపేసేయండి. ఇలా మలిపేసి మళ్ళీ ఒకసారి చెక్ చేయండి 1.5 ఇంచ్ కరెక్ట్గా ఉంటుందో. ఇప్పుడు మనం దీన్ని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇలా ఉందో మార్కింగ్ చేయండి. ఇలా ఇక్కడ కొలత తీసుకోవాలండి. ఇక్కడ కొంచెం క్లాత్ అనేది తక్కువగా ఉంది, పేపర్ అనేది తక్కువ ఉందని టెన్షన్ పడద్దు. ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ చేయండి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి. మనకి ఇక్కడ షేప్ పట్టి దగ్గర ఇది కుట్టులోకి కటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇలా తీసేసి మీ ఉక్స్ పట్టి సైడు మీకు ఒకవేళ అర్థం కాకపోతే మీకు ఇక్కడ అర్థం కాకపోతే ఇలా చూపిస్తున్నాను. చాలా వరకు ఇలా కూడా కామెంట్ చేశారు, అక్క మాకు ఆది బ్లౌజ్కి పెద్దగా వచ్చేస్తుంది, మళ్ళీ ఇంకా ఎట్లయినా తీసుకోవచ్చా కొలత అని చెప్పేసి అడిగారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఉక్స్ దగ్గరనే ఇక్కడనే ఎంత వచ్చిందో చూడండి. 6 వచ్చింది మనకు. ఇక్కడనే ఫస్ట్ వరకే కొలవండి. ఇక్కడ వరకే 6 అనేది వచ్చింది. కరెక్ట్ ఇక్కడ 6కి మార్కింగ్ చేయండి. ఇప్పుడు స్కేల్తో మీరు మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసేసండి. 1/2 ఇంచ్ లోతు. 1 ఇంచ్ తీసుకోకండి, మళ్ళీ పెద్దగా అయిపోతుంది గల్ల అనేది. ఇక్కడనేమో మనము చంక భాగం దగ్గర ఒక పాదం మందం లోతు అనేది తీసుకుంటే పీకినట్టుగా పట్టినట్టుగా కాకుండా ఉంటుంది. ఓకేనండి. ఇలా ఇందులో కలిపేసాలి. ఇలా అలాగే ఇక్కడ ఒక పాదం మందం ఖర్చులోకి ఇక్కడ చూడండి, రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ చేయండి. కింద నుంచి రెండో ఉక్స్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టు నుంచి ఇక్కడ ఈ కుట్టు వరకు మార్కింగ్ చేయండి. సైడ్ పెయింటింగ్స్ దగ్గర మెయిన్ ఎక్స్ట్రా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనము పొడుగు అనేది చూద్దాం. పొడుగు ఇక్కడ నుండి డాట్ వరకు కింద సైడ్ వచ్చిందా, కరెక్ట్గా వచ్చిందా లేదో చూసుకోండి. కరెక్ట్గా వచ్చింది మనకు. ఒకవేళ మీకు కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇక్కడనే మార్కింగ్ చేయండి. మళ్ళీ మాకు పెద్దగా ఎక్కువగా వచ్చేసింది, ఈత కంటే కింద సైడ్ వచ్చిందని కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి. ఒక పాదం మందం కంటే అంత ఎక్కువ ఏమి రాదు, మరీ లాగి పట్టకండి. అంతే, కరెక్ట్గా వచ్చిందండి ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ డాట్ పెట్టుకున్నాం కదా మనం, ఇక్కడ వరకు చూడండి. మనకి ఇంకా ఒక 1/2 ఇంచ్ కూడా కటింగ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ క్లాత్ లేదని చెప్పేసి మనం పేపర్ లేదు, క్లాత్ లేదని ఇక్కడ పెట్టకుంటే మీకు క్రాస్ కటింగ్ అంతా పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. ఇక్కడనేమో మీకు షేప్ పట్టీలు తీసి చూపిస్తాను. ఇప్పుడు ఇలా పెడితే మీకు షేప్ పట్టీలు, హ్యాండ్స్, అలాగే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇలా షేప్ వచ్చేటట్టు కరెక్ట్గా చూసుకొని కటింగ్ అనేది చేయండి. అలాగే వీడియోస్ తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం. ఇక్కడ చూడండి, మనకు షేప్ పట్టీల కొలత అనేది నేను చూపించాను కదా, ఇక్కడ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. మనకు కొలత ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మనకి 2 పాయింట్స్ అనేది ఉన్నది. అంటే పైన సైడ్ ఖర్చు కోసం, మళ్ళీ కింద సైడ్ ఖర్చు కోసం. అంటే 3కి ఒక 2 పాయింట్స్ అనేది పైన సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది. 3కి ఒక 2 పాయింట్స్ ఇక్కడ
ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకు 3 ఇంచెస్ కాకుండా ఒక 2 పాయింట్స్ అనేది తక్కువ వచ్చింది. 30 ఉంటే 3 పెట్టుకోవాలి. ఇక్కడ పైన సైడ్ 3 పెట్టుకోవాలి, కింద సైడ్ 2 ఇంచెస్. ఇక్కడ ఇప్పుడు 2 కంటే 2 పాయింట్స్ తక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ 2 గీతలు తక్కువ పెట్టుకోవాలి. ఇలా కొలిచి చూపిస్తాను చూడండి. ఇవి చూడండి 2 పాయింట్స్ తక్కువగా వచ్చింది మనకు. ఇప్పుడు ఇది కొంచెం కొంచెం తగ్గిస్తూ మార్కింగ్ అనేది చేయండి. ఇలా కొంచెం తగ్గిస్తూ మీరు మార్కింగ్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. పైనుంచి కింద వరకు సేమ్ కరెక్ట్గా తీసుకోకూడదు. 2 పాయింట్స్ తగ్గిస్తూ రా. చూడండి మనకు ఫ్రంట్ పార్టు షేప్ బట్టలు కూడా అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ కటింగ్ చూద్దామండి. హ్యాండ్స్ కోసం మనం ఇలా 4 మడతలు వేసుకోవాలి. ఇలా ఉంది కదా, ఇలా వేసేసుకోవాలి. ఇది కూడా కింద సైడ్ మనం హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే హ్యాండ్స్ కోసం కూడా కటింగ్ చేసేసుకోవాలన్నట్టు. ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది. మీరు హెమ్మింగ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి హెమ్మింగ్ చేయాలనుకుంటే 1 ఇంచ్ ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్ తీసుకోండి. హెమ్మింగ్ ఏం లేదు, నార్మల్గా మలిపేసి కుడతామంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ పైకి వచ్చేటట్టు పెట్టేసి ఇక్కడ మీ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగు, చంక భాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు, షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు. ఇప్పుడు ఎక్స్ట్రా కోసం పెట్టుకున్న దాన్ని ఇలా కరెక్ట్గా వేసేసేయండి. ఇక్కడనేమో 1.5 ఇంచ్కి ఒక 2 పాయింట్స్ తక్కువగా ఇలా మార్కింగ్ చేయండి. ఇక్కడ దగ్గరగా 3కి ఒక 2 పాయింట్స్ తక్కువగా ఉందండి. చంక డౌన్ 2.5 పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా హైబ్రో టైప్గా రావాలి కొంచెం మనకు మార్కింగ్ అనేది. ఇక్కడ ఒక టక్ ఇవ్వండి. ఇక్కడ 2 కలిసి ఉంటాయి కాబట్టి కొంచెం దాన్ని ఇలా కట్ చేసుకుంటే కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. క్రాస్ కట్ చేయాలి. ఇది ఇలా రావాలి వంక. చూడండి మనకు హ్యాండ్స్ అనేటివి అయిపోయాయి. మనకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ పట్టీలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.